అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థలపై కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన హామీలు ఏ విధంగా విస్మరించిందో ఒకసారి మనం పరిశీలించుకుంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే రాష్ట్రంలో ఉన్న 13,234 మంది సర్పంచులు ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతుంది, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారంటే మీరు పంచాయతీల మీద ప్రేమ అని అందరం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న పని విధానంలో డొల్లతనము, మీరు ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా రాయవలస వెచ్చువల్లో మీరు ఒకసారి ఆ రాయవలస ప్రజలు కలిసినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకునే విధానం ఒకసారి మీరు అంకిల్ గారిడి 15 కోట్ల రూపాయలు ఫండ్ ఏ ఫండింగ్లో మీరు కేటాయించినట్టు, అసలు 13,234 పంచాయతీలకి ఈరోజు వరకు బల్బులు వేయడానికి కూడా రూపాయి మీరు నిధులు ఇవ్వక స్థానిక సంస్థ లేక నిర్వీర్యం చేసి, అంటే మీరు వర్చువల్లో కనిపించి టీవీలో కనిపించి స్క్రీన్ మీద కనిపించేటప్పటికి పంచాయతీలన్నీ బలోపేతం అయిపోయినట్టు మీరు అనుకుంటారా? పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షునిగా నేను మిమ్మల్ని 2-3 క్వశ్చన్లు వేయదలుచుకున్నాను. అసలు పంచాయతీ నిధుల గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? మొదటి క్వశ్చన్, ఏ ఫైనాన్స్ నుంచి పంచాయతీలకు అమౌంట్ రిలీజ్ అవుతుంది, కేంద్ర గవర్నమెంట్ ఏమేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమేస్తుంది, తలసరి ఆదాయం ఏంటి, చెస్లు ఏంటి, ఇవేమైనా మీకు ఎప్పుడైనా వస్తుంది? ఒక ఆలోచనకి మీరు ఎప్పుడైనా కూర్చొని స్టడీ చేసుకున్నారా? మీరు వచ్చిన తర్వాత పంచాయతీలు జీరో అయిపోయినాయండి. పంచాయతీల్లో సర్పంచులు బలుపులు వేయలేక గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి, సర్పంచులు ఉరిపోసుకున్న పరిస్థితి, గ్రామాల్లో తిరగలేని పరిస్థితి అయిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు మీకు అనేకమైన క్వశ్చన్లు వేయాలి. అసలు మీరు ఈ సంవత్సర కాలం పాటు పంచాయతీ వ్యవస్థ గురించి ఏమైనా స్టడీ చేశారా? పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో, జిల్లా పరిషత్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో, మండల వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో, స్థానిక సంస్థలకు నిధులు ఏ విధంగా ఇవ్వాలో, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఏ విధంగా ఈ సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతుందో మీరు ఒకసారి చెక్ చేశారా? సర్పంచులు ఈరోజు అధోగతి పాలైపోయి రోడ్లు తిరిగి పంచాయతీ బలుపులు వేసుకునే పరిస్థితులు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అట్లా పంచాయతీ మీద దృష్టి పెట్టండి. మీకు వివరాలు కావాలంటే టోటల్ వివరాలు, ఈ రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో, పంచాయతీ ఫండింగ్ ఏంటో మీకు అన్ని వివరాలు నేను అందించగలను. ఎందుకంటే గత 25 సంవత్సరాల్లో స్థానిక బాడీల్లో, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా మేము సేవ చేస్తామండి ప్రజలకి. మీరు వచ్చిన తర్వాత ఏదో భూమండలం బద్దలైపోద్ది, బ్రహ్మాండం బద్దలైపోద్దని మర్చిపెట్టి చేస్తే కనీసం కూడా మీరు ఆలోచన చేయకన్నా పంచాయతీలు ఈ విధంగా ఇంత గౌరవంగా పంచాయతీ సర్పంచులే ఇంత హీనంగా చూడడము ఇది భావ్యమా అండి మీకు? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయమని కోరుతాను.